తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బొంబే స్వీట్స్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో మోటార్ మెకానిక్ వర్కర్స్ తో అవగాహన సదస్సు నిర్వహించి ఉచితంగా గుడ్డ సంచును పంపిణీ చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నిషేధిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నామని, వ్యాపారస్తులు సహకరించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని అన్నారు. అనంతరం 100 మందికి ఉచితంగా గుడ్డ సంచును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, వ్యాపారస్తులు, మోటార్ మెకానికల్స్ పాల్గొన్నారు. సమాజానికి ప్లాస్టిక్ చాలా విపరీతమైన అనాథాలు తీసుకొస్తుంది, అందరికీ తెలుసు. దానివల్ల మన ప్రకృతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దీంతోపాటు ఈ ప్లాస్టిక్ సముద్రంలో కలిసి సముద్రంలో జీవాలు కూడా మొత్తం నాశనమై చనిపోతున్నాయి. ఈ గోవులు చూస్తే గోవులు ఈ ప్లాస్టిక్తో పాటు తెలవక పాపం ఈ మొగజీవులు అవి తినేసి ఆ పొట్టలు బాగా పెరిగిపోయి అరగక అది చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది. ఇదంతా గమనించి దయచేసి ప్లాస్టిక్ నిషేధించి మన రంగసాయి గారు చెప్పినట్టుగా ఇటువంటి క్లాత్ అందరూ కూడా తెచ్చుకుని ఇది తీసుకెళ్తే పూర్వం ఇదే వాడేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా ఇలా మీరందరూ పాటిస్తే మన సమాజం మనం అందరం బాగుంటాం, ప్రకృతి బాగుంటుంది. ప్లాస్టిక్ అనేది మహమ్మారిగా బయలుదేరి ప్రాణాంతకం తయారైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు, మరి జేసీ గారు, వీళ్ళంతా కూడా కమిషనర్ గారు అంతా కలిసి ఈ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఉద్యమం చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి వాళ్ళు పెట్రోల్ బంక్లో ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తే అనేక మంది మోటార్ సైకిల్ వాళ్ళకి అందరూ కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి ఈ కార్యక్రమంలో మనం చెప్పారు. మరి ముఖ్యంగా దీనికి జరిమానాలు వేస్తున్నారు. రేపు వచ్చే వారం నుంచి జరిమానాలు కఠినంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న కార్యక్రమానికి అందరూ కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. దయవుంచి మీ అందరూ కూడా ప్లాస్టిక్ను మాని మరి సమాజంలో ఒక వెలుగును తేవాలని, ఈ క్యాన్సర్ వచ్చే వ్యాధిని ఈ ప్లాస్టిక్ వాడకుండా మనంతా ముందుకెళ్లాలని పెట్రోల్ బంక్ వారికి, ఇక్కడ ఉన్న కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో సోమవారం దళిత జేఏసీ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నారు. జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది సమంజసం కాదని, మాలలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు గుండె నగేష్ బాబు, దళిత జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్, కోనా జోసెఫ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వర్ధనపు మోషే, బిరుదుగడ్డ రమేష్ బాబు, కేసీ రాజు, కన్ని జోగయ్య, విప్పర్తి ప్రభాకర్, బండారు బాలసుందరం, గుజ్జుల నిరీక్షణ్, గొల్ల రాజ్ కుమార్, పట్టం సుభాకర్, గాతల సందీప్ తదితరులు పాల్గొన్నారు. నల్లి రాజేష్ బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో చూసుకుంటే మరి అన్నదాముల్లా కలుసుండే మాల మాదిగల మధ్య చుచ్చుపెట్టి మరి ఈ వర్గీకరణ భూతాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాలలపై రుద్దుతో మాలల మధ్య చుచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాదిగలు ఎంత అనుదానంలో కలిసి ఉండేవారు. వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం వీళ్ళ సొంతం అవుతుంది. వీళ్ళని విభజించి పాలిస్తేనే మన పబ్బం గడుస్తుందని చెప్పని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా కుట్రకొరతగా ఈ పనులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేయడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి విభూతులు ఊరేగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలంటే కులగణన చేయాలి. 2011 సెన్సెస్ ప్రకారంగా వర్గీకరణ చేస్తున్నారు. అలాగే 2026లో సెన్సెస్ చేసిన తర్వాత జిల్లాల వాడిగా చేస్తానంటున్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయకోకుండా జిల్లాల వాడిగా చేయాలని కోరుకుంటున్నాం. జరిగింది. మరి ఇంత ముందు చెప్పినట్టుగానే మరి 2012లో వర్గీకరణ కుదరదని ఆ రోజున పార్లమెంటు వారు తెలియజేసిన ప్రకారంగా ఈ రోజున గల్లీకి ఆల్రెడీ మండలంలో పెట్టుకోవచ్చు, రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, జిల్లాలో పెట్టుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం వారు కుశల తంత్రాలు చేయడం అనేది మీకు ఎంతవరకు సభ అడుగుతున్నాను. అదే రీతిలో వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ వేసి జనాభా లెక్కల ప్రకారంగా మాలలో ఎక్కువ ఉన్నా కానీ తక్కువ చూపించి వర్గీకరణ పేరుతో మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం
మమ్మల్ని ఎడగొట్టి పాలించడం అనేది మీకు ఎంతవరకు స్వభావమని పెడుతున్నాం. భీమవరం పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకు మరి మాల మహానాడు రథసారథులు దల్లి రాజేష్ గారు, చికటపల్లి మంగరాజు గారు, ఇంకా అనేక మంది నాయకుల్ని ఈ భీమవరం మాల జేఏసీ ఆహ్వానించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించాలి, లేనిచో గ్రామ స్థాయి నుండి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత కొంతకాలంగా వర్గీకరణ మీద మేమందరం కలిసి పోరాడుతున్నాం. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టమని కూడా అడిగాము. మాలలో మాదిగలు ఐక్యతగా ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ తను సొంత ప్రయోజనాల కోసం, సొంతంగా అంటకాగడం కోసం పార్టీల నాయకులతో వాళ్ళతో ఆయన ఈ వర్గీకరణని తెర మీదకి తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈయన ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. కలిసున్న మాలని మాదిగల్ని ఈ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తున్నారు. అలాగే మాలల శాతం ఎక్కువ ఉన్నప్పటికీ చర్చిలకు వెళ్ళే వాళ్ళని బీసీలుగా చూపించి ఆ శాతాన్ని కూడా తగ్గించి మాలలో తక్కువ మంది ఉన్నారు, మాదిగలు ఎక్కువ మంది ఉన్నారని లెక్కలు చెప్తాం. ఇది ఎంతవరకు సబబో మరి నాయకులను అడుగుతున్నాం. ఇలాగ మీరు ఒక వర్గానికి, ఒక జాతికి మీరు సపోర్ట్ చేసినట్లయితే రాబోయే ముందు మీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఫీల్డ్ వెల్టూరు పారిష్ సంఘం డెలిగేట్ ఎలక్షన్ నరసింహపురంలోని క్రైస్ట్ లూథరన్ దేవాలయంలో జరిగింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో డెలిగేట్ గా బట్టు యేసురాజు, ఆల్టర్నేట్ డెలిగేట్ గా వారప్రసాద్ గెలుపొందినట్లు ఎన్నికలు నిర్వహించిన పేరిషా పాస్టర్ అహరోన్, ఎలక్షన్ అబ్జర్వర్ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ బిషప్ నానిబాబు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన డెలిగేట్, ఆల్టర్నేట్ డెలిగేట్లను అభినందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘ నాయకులు, సంఘ పెద్దలు, యూత్, ఏఈఎల్సీ కౌన్సిల్ మెంబర్స్ కొల్లబత్తుల రవితేజ, వర్గీస్ డానియల్, పిసిసి సభ్యులు కోకిరిగడ్డ రతన్ రాజు, లంకపల్లి ఒమేగారాజు, పుచ్చకాయల శ్యామ్ సుందర్, కంకిపాటి దైవదాసు, దేవరబకిన రూబెన్, ఇతర సంఘ నాయకులు రవికాంత్, సందీప్, ప్రేమ్, సురేష్లు పాల్గొని అభినందనలు తెలియజేశారు. సంబంధించి నూతనంగా రాబోతున్నటువంటి 4 సంవత్సరాల పాటు 2025 నుంచి 2029 వరకు వెల్టూరు ప్యారిస్ సంబంధించి సినెట్ డెలిగేట్ గా శ్రీ బట్టు యేసురాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి చర్చ నాయకులందరి పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు బిడ్డలారా, వెల్టూరు ప్యారిస్ సంబంధించి రాబోతున్న 4 సంవత్సరాల పాటు ఆల్టర్నేట్ సినెట్ డెలిగేట్ గా శ్రీ వార జయప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకించినటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం వెల్లటూరు ప్యారిష్ నందు ఈరోజు జరిగిన డెలిగేట్ ఎలక్షన్ నందు మరి నాకు సహకరించిన పీసీసీ ఐదుగురు పీసీసీ పెద్దలకి, అలాగే ఈ ఎలక్షన్ నిర్వహించిన క్రైస్ట్ లూథరన్ చర్చ్ నరసింహపురం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారికి, అబ్జర్వర్ కింద వచ్చిన నానిబాబు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను డెలిగేట్ కింద చేసిన నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, నా బంధువులకి, నా స్నేహితులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వెల్లటూరు ప్యారిస్కి సంబంధించి ఏదైనా సరే వెల్లటూరు ప్యారిస్ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని, వారి సంఘానికి వెన్నుముకగా నిలబడతానని తెలియజేసుకుంటూ
కొవ్వాడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భీమవరం బ్రాంచ్ సంత్ నిరంకార ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఉండి భీమవరం వెళ్లే రోడ్లో సంత్ నిరంకారి భవనం నందు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ వారిచే నేత్ర పరీక్ష కార్యక్రమం నిర్వహించారు. సంత్ నిరంకార్ మిషన్ ఎన్నో సేవలందిస్తుందని, పరీక్షల అనంతరం ఆక్వీడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సాయి ప్రసాద్ రాజు, కేవీపీ నరసింహరాజు, సంత్ నిరంకార్ మిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నామం వచ్చింది. ఆయా యుగాలలో ఏవైతే యుగాలు ఉన్నాయో ఆయా యుగాలలో ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు ఆయా అవతారాల్లో వచ్చాడు. దుష్టుని శిక్షించడానికి సృష్టిని మన ధర్మ గ్రంథాలు చెప్తున్న ఆ జ్ఞానం ఈరోజు సద్గురుదేవులు వచ్చింది. ఇది మనం చేసేదానికి భిన్నమైనది కాదు. మనం ఏదైతే ఉన్నామో ఎల్కేజీలో ఉన్నాం ఈరోజు. మనం ఎల్కేజీలో గుర్తుపడతాము. 1వ తరగతి, 2వ తరగతి, డిగ్రీ, పిహెచ్డీ, ఈ రోజు అమెరికా, ఈరోజు భార్య తెలియజేస్తాం. అంటే మనం ఇంకా జీవితంలో ఎదగాలి. సంత్ నిరంకార మిషన్ భీమవరం బ్రాంచ్ వారితో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర శిబిరాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉచిత నేత్ర శిబిరం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ వారితో ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ సంత్ నిరంకార మిషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి ఎంతోమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈరోజు ఉచిత నేత్ర శిబిరాన్ని దర్శించడం, అదేవిధంగా వారికి ఈ పరీక్షలు చేసిన వారందరికీ కూడా ఉచితంగా ఆకివీళ్ళలో ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. ఈ విధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్, ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంత్ నిరంకార మిషన్ చేస్తూ ఉంది. మరి ఈ సంత్ నిరంకార మిషన్ ముఖ్య కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. మా గురువు సద్గురు మాత సుదీక్ష మహారాజ్ గారు. మరి మేము ఈ యొక్క అవకాశాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో ఈ కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. మరి దీనికి సహకరించినటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఉండి పరిధిలోని పలు ప్రాంతాలను ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పరిశీలించారు. ఉండి పెద్ద వంతెన సెంటర్ సమీపంలో ఉండి గణపవరం వెళ్లే రహదారిలో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఎన్ఆర్పీ అగ్రహారం బీసీ కాలనీలో ఉన్న రక్కీస్ కోడ్ వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించి మురుగునీటి పారుదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్పీ అగ్రహారం చెరువుగట్టుపాలెంకి వెళ్లే మార్గం వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని, వారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఆయనతో పాటు మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, డీసీ చైర్మన్ తోట ఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, కాగిత బుజ్జి, కిన్నెర వెంకన్న, దూసనపూడి రాంబాబు, కరిమెరక శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కల్వర్ట్ కట్టాలి సార్.
నాన్నగారు ఎక్కడ ఉంటున్నారు పాపం ఇక్కడ ఉంటున్నాడు రోడ్డు మీదకి వచ్చి మరి కాంపౌండ్ ఊరికి అదోసలేదు ఎంత ఎకరం ఉందంటున్నాడు కదండి, కొలత పెట్టించండి సార్. ఏమన్నా ఉంటే తీసుకోమని, ఏం పర్వాలేదండి. డిపార్ట్మెంట్ ఉంది కదండి, వచ్చి రేపే కొలిసేమనండి. దోపిడీ రహిత సమాజమే భగత్ సింగ్ లక్ష్యమని, ఆ దిశగా యువత పోరాడాలని డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డి రవితేజ, బి రాంబాబులు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల కార్యాలయం నుండి ఎస్టర్నింగ్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భగత్ సింగ్ ఆశయం నెరవేరక యువత నిరుద్యోగ సమస్యలతో పోరాడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉద్యోగ సాధనకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బివి వర్మ, తవిటి నాయుడు, ఆర్ ప్రసాద్, జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా భగత్ సింగ్ వర్ధంతి జయంతులు జరుపుతూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతికి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి మనం స్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, అనేక సంస్థలు ఈరోజు పాలస్తీనా మీద అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ విపరీతమైనటువంటి దాడి చేస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు, సంఘాల నాయకులు, మానవతావాదులందరూ కూడా వ్యతిరేకించినా కానీ నరేంద్ర మోడీ మాత్రం ఈరోజు నిస్సిగ్గుగా ఎటువంటి మొహమాటం లేకుండా మేము శాంతి కాముకులం కాదు, మారణ ఖండాన్ని పెంచుతున్నటువంటి ఇజ్రాయెల్కి మా మద్దతుని ఈరోజు మోడీ, ఈరోజు నెతాన్యాహు శంకనాకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, అంతకుముందు భగత్ సింగ్ గాని, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి భారతదేశానికి సంబంధించినటువంటి విప్లవ వీరులు ఆశించినట్లుగా ఈరోజు పరిపాలన జరగట్లేదనేది మనందరికీ అర్థమవుతోంది. నిస్సుగ్గుగా పాలస్తీనా మీద దాడి జరుగుతూ ఉండే మౌనంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజానీకంతా కూడా గమనించాలి. రానున్న కాలంలో చిన్న చిన్న దేశాల మీద, ఆదాయ వనరులు ఉన్నటువంటి దేశాల మీద పట్టు కోసం యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితిని అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాం. భగత్ సింగ్ 94 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. భగత్ సింగ్ దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. అతను అతి చిన్న వయసు 23 ఏళ్ల వయసులో తృణప్రాయంగా తన ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఈ రోజున మన యువత చూస్తూ ఉన్నాం, 23 ఏళ్ల వయసులో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనందరికి అర్థమవుతుంది. కానీ ఆ రోజున 23 ఏళ్ల వయసులో తను దేశం కోసం నవ్వుతూ ఉరికమ్మానికి ఎక్కి తన ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఏదైతే దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో ఆ యొక్క ఫలాలు ఈ రోజున దేశంలో ఉన్న జనాభాకి ఈ రోజున అందటం లేదు. భారతదేశం ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీలో ఈ రోజున 105వ ప్లేస్లో ఉంది. డివైఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా కాగడాల ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. 1931 మార్చి 23 సరిగ్గా 94 సంవత్సరాల క్రితం ఇదే రోజున స్వతంత్ర పోరాటంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి 3 యువకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉరితీయడం జరిగింది. ఆ సందర్భంగా భగత్ సింగ్ నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరని చెప్పి గర్వంగా ఉరికంబాన్ని ఎక్కి ఆయన మరణించడం జరిగింది. ఏ స్వతంత్రం కోసం మరణించాడో ఆ స్వతంత్ర ఫలాలు నేటికి కూడా మన దేశంలో మన ప్రజలకి అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.
ఉగాది వేడుకల్లో భాగంగా భగవద్గీత, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు అనే అంశంపై వ్యాసరచన, తెలుగు పద్యాల పోటీలను భీమవరం బార్డోలి స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి గంధం శ్రీదేవి మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా బాలల్లో దేశభక్తి, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగువారి పండుగగా ఉగాదిని పురస్కరించుకుని విద్యార్థులకు పోటీలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ఉపాధ్యాయులు ఎస్ మహాలక్ష్మి, జి శ్రీలక్ష్మి, టి ఉమాశంకర్లు తెలుగు సంప్రదాయాలు, పండుగ ప్రాముఖ్యతపై వివరించారు. నిర్వాహకులు చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ 27 మంది విద్యార్థులకు వేమన, దాశరథి, సుమతి శతకాల పద్య పోటీలు, తెలుగు సంప్రదాయాలు, పండుగలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి 30వ తేదీన జరిగే ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె సుజాత, ఎం రజని పాల్గొన్నారు. ఈరోజు ఉగాది పద్యాల పోటీలు. ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఈనాడు ఉగాది పద్యాల పోటీలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కనుక విశాల చేల భవకానన సాత కుటార దార సజ్జన పరిపాల తీల దివ్యస్తుత సద్గుణ కాండ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుండ చందన గణసార సారయస దాసరథి కరుణాపయోనిధి. ఈనాడు ఉగాది పద్య పోటీలు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గుట్టనేమి, పుట్టలోన చతలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవాణి. అనగననగ రాగా నాతి చేయులుండును, వెనగ వెనగ వేమ తీయనుండు, సాగనముల మనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా విజ్ఞానిక వేదిక వారు ఇంచుమించుగా 36-38 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలందరినీ నడిపించడంలో పిల్లలందరినీ కూడా ముందుగా ఇందులో భాగం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ముందుగా పండుగల విశిష్టత, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియచేయాలని చెప్పి, అలాగే ఏ పండుగకి సంబంధించింది ఆ పండుగకు సంబంధించిన కవితలు కానివ్వండి, ఏదైనా పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉగాదికి సంబంధించింది ఎస్పెషల్లీ తెలుగుకి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి తెలుగు పద్యాలు, కవితలు, ఇలాగా అన్ని కవితలు అన్నిటికీ కూడా పిల్లల మధ్యన వాళ్ళ ఉగాది ప్రాముఖ్యత తెలియచేయడానికి ఉగాది అంటేనే షడ్రుచుల మేళవింపు, అది అందరికీ తెలియాలి. పిల్లలందరూ కూడా దాని గురించి తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు మనం ఈ ఉగాది రోజున భీమస్వామి గుడిలో జరిగే కార్యక్రమంలో ఈ పిల్లలందరికీ కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. అందరికీ తప్పనిసరిగా ఉగాది ప్రాముఖ్యత తెలియాలి, అందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకోవాలని చెప్పి అభిలాషిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య కార్యకర్తను కేంద్ర మంత్రిని చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీలో కార్యకర్తల హవా ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గంలో ఉగాది నుంచి ఎవరైనా పంట కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ చెత్త కానీ వేస్తే 1000 రూపాయల జరిమానా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, ఎమ్మెల్సీ గోపిమూర్తి. 1 కోటి మంది పైగా సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.